కంటానంటే మంచిగా కనండి. ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతని క్లియర్ గా ఇక్కడ చూస్తున్నాము. ఎక్కడ వాళ్ళ ప్రభుత్వ లొసుగులన్నీ బయటపడతాయో అని చెప్పి మా పాదయాత్రని ఆపాలని తీవ్రంగా అడ్డుకుంటున్నారు. కానీ మేము ఆపేదే లేదు. ఎలా అయినా ముందు కొనసాగాలి. ఎలాంటి పరిణామాలకైనా మేము ఎదురు నిలుస్తాం. పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని భావిస్తున్నారు? ఎందుకంటే నిద్రవాడ దగ్గర అడ్డుకున్నారు, ఆ తరిమల దగ్గర అడ్డుకున్నారు. మీరు పాదయాత్ర స్టాప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకోసము పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట? అత్యధిక సంఖ్యలో రైతులు, చాలా మంది ప్రజలు, మహిళలు అందరూ మా పాదయాత్రలో పాల్గొన్నారండి. ఈ ప్రజాస్పందన చూసి భయపడ్డారు. ఇంకా ముందు వెళ్తే ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న తప్పులన్నీ ఎక్కడ వాళ్ళకి బయటపడతాయో, అసలు మీటింగులు పెట్టుకోవద్దని చెప్తున్నారు. వాళ్ళ అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని మేము ఎక్కడ ఎండగడతామో అని చెప్పి భయపడి ఈరోజు ఇవన్నీ అడ్డుకోవాలంత చూస్తున్నారు. మేము మాత్రం ఆపేదేం లేదండి. తప్పకుండా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఒత్తిడి కనిపిస్తుంది కదా. మీరు అక్కడ చూడండి, ఆమె అక్కడ బుక్రాయ సముద్రం దగ్గర కూడా ఆవిడ వచ్చి ఇక్కడ మమ్మల్ని అడ్డుకోవాలని, ప్రత్యక్షంగా ఆమె వచ్చి అడ్డుకోవాలని చూస్తున్నారు. పోలీసులు ఇక్కడ మాకు ప్రెజర్ పెడతా ఉన్నారు, మీరు ఆపండి ఆపండి అని. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఆపేది. రైతుల కోసం చేస్తున్న ఆందోళన ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? ఇప్పుడు రైతులకి రుణమాఫీ అని చేయలేదండి. చేయకపోవడమే కాకుండా ఇప్పుడు ఈరోజు ఇక్కడ నీళ్లు మనకి ఆయకట్టున్నా నీళ్లు ఇప్పించలేకపోయింది. ఇలా ఆమె ప్రతి దానిలోనూ విఫలమైపోయింది. ఆమె పాలన సరిగ్గా లేదు. ఇప్పుడు అదంతా ప్రజల్లో, మేము మేల్కొల్ పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఇంకా ఆ స్పందన చూసి వాళ్ళు ఎక్కడ అన్నీ తెలుసుకుంటున్నారు. ఈ ఇన్పుట్ సబ్సిడీలో జరిగిన మోసము, వాళ్ళు కట్టిన లోన్లు అవన్నీ ఎక్కడ బయటపడతాయో ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తున్నామని వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఓకే సరిచంద్ర, ప్రధానంగా చెప్పండి. ఎందుకంటే పద్మావతి పాదయాత్రకు వస్తున్న స్పందన చూసే టీడీపీ నేతలు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎలాంటి విశ్లేషణ చేస్తూ ఉన్నారు? డెఫినెట్గా అండి, స్పందన రైతుల్లో ఉన్నట్టు అసంతృప్తి అంతా ఒక్కసారిగా
పద్మావతి పాదయాత్రతో వెల్లువరింది. ఇది తట్టుకోలేని ప్రభుత్వం, ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేనే కాదు, మొత్తం ప్రభుత్వమే తన దృష్టికి పోయి ఇట్లాంటైతే చాలా కష్టము. ఈ జనం సమీకరణ చాలా పెద్దది ఇది ఏమి, కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితులు అడ్డుకోవాలనేదే వాళ్ళ ఉద్దేశం. రైతుల యొక్క కష్టాలు నష్టాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, రైతులకు అన్యాయములు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా పెళ్ళుపిగినట్లుగా ప్రజలు బయటికి రావడం జరిగిందండి. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత చంద్రబాబు పరిపాలన పైన వ్యతిరేకతగా భావించవచ్చా దీన్ని? ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేపథ్యంలో ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుంది అనుకుంటున్నారా? చాలా అండి, డెఫినెట్గా. ఏమండి, అనంతపురం జిల్లాలో 63 జిల్లాలు కంప్లీట్గా దేశంలో ఎక్కడ లేని ఒక జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నీ కంప్లీట్ కరువుగా చేసిన ఈ రోజు వరకు 3 సంవత్సరాలు 4 సంవత్సరానికి ఇన్పుట్ సబ్సిడీ లేదు. 3,200 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళు ప్రకటించిందే ప్రజలకు, రైతులకు ఇంతవరకు ఒక్క పైసా రాలేదు. ఆయన వచ్చినప్పుడంతా కరువును తోలుతా హార్టికల్చర్ అప్ చేస్తా అది చేస్తా అంటాడు. ప్రజలు కట్టుకున్నట్టు మాకున్నటువంటి రైతులకు ఉన్నటువంటి మాకున్నటువంటి హక్కులు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమైన విషయం, ఇది భరించలేని విషయం. ఎట్లా భావిస్తున్నారు మీరు? ఎందుకంటే పోలీసులు అడ్డుకోవడం, తర్వాత పోలీసుల ఆంక్షలను కూడా వ్యతిరేకించి పెద్ద ఎత్తున రైతులు మద్దతు ఇస్తున్న వాతావరణం కనిపిస్తుంది. 7 రోజుల నుంచి జరుగుతున్న మేలుకొలుపు యాత్ర చూసి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక, పద్మావతి గారికి వచ్చే జనాదరణ చూసి ఓర్వలేకే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కుట్ర పన్ని ఈరోజు తరిమెల్లో బహిరంగ సభని ఆపారు. బహిరంగ సభ జరిగింటే ఇంతకంటే బాగుండేది, కానీ ఇప్పుడు బహిరంగ సభ కంటే ఎక్కువ జనాలు వచ్చారు. సభ వాళ్ళు ఆపగలిగారు కానీ జనాల్ని మాత్రం ఆపలేరు. పద్మావతి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండే అభిమానాన్ని అయితే ఆపలేకపోయారు ప్రజల్లో.